మాధవి, రాధొచ్చింది కదా, కాఫీ తీసుకురా. టాపిక్ డైవర్ట్ చేయడంలో దిట్ట మీరు. ఇదిగోమ్మ రాధా, నువ్వే మీ మేడంకి టాబ్లెట్ వేయించాలి. నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకొస్తాను. నేనొచ్చేలోపు ఆవిడ టాబ్లెట్ వేసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. అబ్బా, నేను వేసుకుంటానులే మాధవి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వెప్పుడు ఇలానే చెప్తావు. రాధా, కూర్చో. మీకు ఇప్పుడు ఎలా ఉంది మేడం? నాకేంటమ్మా, నవ్ ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నో మేడం, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్న దాన్ని బట్టి మీరు అసలు మెడికేషనే సరిగా ఫాలో అవ్వటం లేదు. ఇలా అయితే మీ హెల్త్ ఎలా రికవర్ అవుతుంది మేడం? మీరే చెప్పండి. అయ్యో రాధా, నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నాకు టాబ్లెట్స్ అంటేనే అస్సలు పడదు. ఏంటి మేడం, చిన్నపిల్లలా? సరే, దానికి నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది, చెప్పనా? నాకు టాబ్లెట్స్ అంటే యాక్, కానీ నేను కూడా అదే ఫాలో అవుతాను. ఏంటి? అవును మేడం, డైరెక్ట్ గా టాబ్లెట్ గొంతులో వేసుకుని గబగబా జ్యూస్ తాగేయండి, సెట్ అయిపోతుంది. అది నేనెప్పటినుంచో ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు టాబ్లెట్ నాలుగుకి తగులుతుంది రాధా, చేదుగా ఉంటుంది. మీరు నాకన్నా దారుణంగా ఉన్నారు మేడం. ప్లీజ్ వేసుకోండి మేడం. నేను వేసుకుంటానులేమ్మా, కొంచెం సేపు ఆగు, నన్ను నమ్ము, ఓకేనా? మేడం, మీరు నాకు అమ్మలాగే నేను ఫీల్ అవుతాను. అలాంటిది మీ కూతురు చెప్తున్నా కూడా వేసుకోరా? సరే, మీరు అమ్మ అనే ఫీలింగ్ నాకుంది. అదే ఫీల్ మీకు ఉంటే నేను చెప్పగానే వేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. మీ కూతుర్లా అమ్మా, ప్లీజ్ అమ్మా, వేసుకోమ్మా, నా బంగారం కదా, ఈ టాబ్లెట్ వేసుకో. అరే ఏంటమ్మా ఇది, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నీ ఎత్తు కూతురుంది, అయినా ఇలా మారం చేస్తే ఎలా? నాన్నని కూడా టార్చర్ పెడుతున్నావు. 24 hours నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. ఆయన గురించి నాకు తెలుస్తోంది, ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేవా? ఆయన నీకింత పెట్టేందుకమ్మా? మేడం, సారీ మేడం, సారీ మేడం, సారీ సారీ సారీ. ప్లీజ్ మేడం, సారీ. సారీ మేడం, నేనేం కావాలని అలా లేదు. లేదమ్మా, నా కూతురుండుంటే కూడా
ఇంతే అధికారంతో తిట్టేది, ఇంతే హక్కుతో ఉండేది. సెంటిమెంట్తో కొట్టావు. చాలా తెలివైన గడుసు పిల్లవి. గడుసు పిల్ల. నీ ఆప్యాయమైన మాటలతో పక్కవాళ్ళు నీ మాటలు వినేలా చేసి నీ మంచి మనసుతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటావు. చిన్ని కృష్ణుళ్ళ. పెంకి పిల్ల. మేడం, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటమ్మా? అడుగు. మేడం, మీరు మళ్ళీ ఆఫీస్కి రావచ్చు కదా? అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. మీరు ఆఫీస్లో ఉంటే ఆ కళ, వైభవమే వేరు అంటున్నారు. ప్లీజ్ మేడం, నేనది చూడాలి అనుకుంటున్నాను. ఆఫీస్కి రండి మేడం. నేను కొన్నాళ్ళు ఆఫీస్కి రాలేను రాధా. వచ్చినా నేను పూర్తిగా పని మీద ధ్యాస పెట్టలేను. నాకు కొన్ని రోజులు టైం కావాలమ్మా. ఆ టైం ఎంతకాలమో నాకు కూడా తెలీదు. అలా అనకండి మేడం, ప్లీజ్. మీరు ఇలా ఆలోచిస్తూ ఇలాగే ఉంటే ఆలోచనలు తప్ప ఏమీ ఉండవు మేడం. అందరికీ బాధలుంటాయి, కన్నీళ్లుంటాయి, ఆలోచనలు ఉంటాయి. చాలా మంది అక్కడే ఆగిపోతారు. బట్ మీలాంటి వాళ్ళు అక్కడే ఆగిపోతే మీ వెనకాల ఉన్న కొన్ని వందల కుటుంబాలు వెనకాల పడిపోతాయి. కనీసం మమ్మల్ని అందరినీ నడిపించాలన్న ఉద్దేశంతో మీరు రండి మేడం. ప్లీజ్ మేడం, మీరు ఆఫీస్లో ఉంటే నాకు చూడాలనుంది మేడం. ప్లీజ్ మేడం. రాధా, కాఫీ తీసుకో. అరే, ఏ మంత్రం వేసావు? టాబ్లెట్ వేసుకుంది. నేనొక కూతుర్లా అడుగుతున్నాను అనుకోండి. మా అమ్మని పులిలా, ఆడు పులిలా చూడాలనుంది. వస్తాను మేడం.